ఏమిటి ఆవేశం? ప్రియురాళ్ళందరూ కుశలమేనా? ప్రియురాండ్రు ఎవరు వారు? అపహరించి దాచిపెట్టిన మీకే తెలియాలి. ఒక్కరు కాని 8 మంది జగన్మోహనాంగులైన సతులున్నారే, మన తిరిగి సేవించగల మగవలే ఇంతమందిని అవమానిస్తారా? 10 మందిలోనూ నన్ను చులకన చేస్తారా? నిర్హేతుకంగా నా మీద నింద వేస్తున్నావు దేవి. ఆ మాటే చెప్పి మీ ప్రజలు నమ్మించండి. మీరు మందిరాల్లోనూ నడువీధుల్లోనూ వారి పడుతులను అపహరించారట, దాచిపెట్టారట. ఈ మాటలు విని ఏ మగనాలు సహిస్తుంది? ఇదేనా మీ ధర్మపత్నులకు మీరిచ్చే గౌరవం? ఇదేనా ధర్మ పాలకులమంటూ మీరు చేసే ప్రజాపాలన? అలా నిబేరిపోతారే? మీకే జోలి జోక్యం లేకపోతే ఎందుకీ మౌనం? సమాధానం చెప్పండి. ఆలోచిస్తున్నాను దేవి. నీ శమంతకరత్నం పోయిన నాడు పడ్డ సందిగ్ధావస్థలో నేడు పడ్డా. నిజంగానా? ఈ దారుణ కృత్యాలలో మీకే విధమైన సంబంధము లేదా? లేదు దేవి, నాకే విధమైన సంబంధము లేదు. నా రూపంలో ఏ రాక్షసాధముడో చేస్తున్న పన్నాగం